నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలో బీసీలు ఎన్నో పదవులు అలంకరించారన్న టీడీపీ బీసీ నాయకులు. విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. కేవీఆర్ స్విమ్మింగ్ పూల్ నందు ట్రైనర్లచే ఈతపై శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు వెంకట్రావు. కాంగ్రెస్ అభ్యర్థిపై వేడిన ఉత్కంఠ. సిఎస్ఆర్ పేరు ఖరారు చేసిన అధిష్టానం. టీడీపీ హయాంలో బీసీలు ఎన్నో పదవులు అలంకరించారని టీడీపీ బీసీ నాయకులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఒక్క బీసీ కార్పొరేషన్ రుణం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎక్కడో నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్ కి ఎంపీ టికెట్ కేటాయించే బదులు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీగా సేవలు అందించిన పల్నాడు ప్రాంతవాసి జంగా కృష్ణమూర్తి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు బత్తుల చిన్నబ్బాయి గారి చేత మాట్లాడిస్తున్నాడు. యనమల రామకృష్ణుడు ఎవరయ్యా? యనమల రామకృష్ణుడు యాదవ్ నారా చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడు, ఆర్థిక శాఖ మంత్రి, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు. పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరయ్యా? టీటీడీ చైర్మన్గా ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరికన్నా బీసీలకు ఇచ్చాడా? స్థానిక సంస్థలు నిలబడటానికి బీసీలు ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డికి నీకు ఓట్లు వేసినందుక 24% తగ్గించావు. నారా చంద్రబాబు నాయుడు గారు 34% చేస్తే నువ్వు 24% తగ్గించావుగా. అంటే బీసీల మీద నువ్వు కక్ష సాధింపే కదా. బత్తుల చిన్నబ్బాయి గారు మాట్లాడుతున్నారు. బీసీలని కుక్కన్నాడు అనిల్ కుమార్ యాదవ్ అని ఇతనే మాట్లాడుతున్నాడు. ఎవరు అన్నారు? ఆ భాష బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడే మాటలు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. తనకి ఏదేదో మాట్లాడుతున్నారు, అదే రకంగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. టీడీపీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఎంపీపీగా ఎంతమంది చేశారు? నంబులు గురునాథరావు గారు చేశారు నూజెండ్ల మండలానికి, బయలడుగు రామయ్య గారు చేశారు ఈపూరు మండలానికి, దొడ్డ ఏడుగొండల గారు శాలేపురం మండలానికి వైస్ ప్రెసిడెంట్గా చేసి మళ్ళీ ప్రెసిడెంట్గా చేయించారు మండలం ఎంపీపీగా. మళ్ళీ ఈపూరు మండలానికి కాటం కోటి గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉండి మళ్ళీ ప్రెసిడెంట్గా చేయించారు. ఇంతమందిని ఎంపీపీలు చేశారు టీడీపీ పార్టీలో. అంటే ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఏమి చేశారు? బీసీలు యాదవులకి ఏమి ఇచ్చావు నువ్వు? పినబోయిన చిన్నాంజనేయులు గారు జెడ్పీటీసీగా చేశారు. మరి ఈపూరు మండలానికి సుబ్బరాయుడు గారు కూడా చేశారు జెడ్పీటీసీగా. మరి చిన్నబ్బాయి పొద్దుగులు మాట్లాడతాడు. నీ స్థాయి గురించి నువ్వు చూసుకో, స్థాయి మించి మాట్లాడకూడదు. ఆంజనేయులు గారిని, మక్కెన గారిని, శ్రీకృష్ణదేవరాయలు గారిని మాట్లాడే అర్హత నీకుందా? అనిల్ కుమార్ యాదవ్ అంటావు. మాచర్లో అంతమందిని ఓసకోతకు ఒప్పించి ఊర్లోకి రానియకుండా చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి. నువ్వేం చేసావా అనిల్ కుమార్ యాదవ్? చిన్నపై నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మరి యాదవులకి అంత సఖ్యతగా చేయగలిగితే మరి అక్కడ చేయొచ్చు కదా. నువ్వు యాదవుల మీద ప్రేమ ఉంటే మరి ఏ రోజన్నా మీరు పోయి పలకరించారా? కానీ ఇది మేము ఖండిస్తున్నాం. మీరు ఒక మాట మాట్లాడితే మేము 4 మాటలు మాట్లాడగలము. మాకు నోరుంది, మీకు నోరుంది. కాబట్టి స్థాయి మించి మాట్లాడకూడదు. బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడిస్తుంటే మీరు మాట్లాడటం కాదు. ఆంజనేయ గారిని, మక్కెన గారిని, లాకృష్ణదేవరాయలు గారిని మాట్లాడే అర్హత మీకు లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడితే మేము కూడా అంతే మాట్లాడతాం. మీరు ఎంత దూరంగా మాట్లాడితే అంత దూరం మాట్లాడక కూడా మాకు సిద్ధంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఏందండి? అసలు అతను మాట్లాడితే చాలా క్షుణ్ణంగా మాట్లాడతాడు. ఏ రోజన్నా మిమ్మల్ని దూషించి మాట్లాడా? రావడంతో మీసాలు లిప్పి తొడలు కొడుతుంది మీరు, భయప్రాంతులుగా మాట్లాడుతుంది మీరు. కానీ చిన్నబ్బాయి గారు జాగ్రత్తగా మాట్లాడండి. నీకు యార్డు చైర్మన్, మీ మిస్సెస్కి వార్డు కౌన్సిలర్ ఇస్తే యాదవులందరూ ఉన్నత శిఖరానికి వెళ్ళిపోయినట్టేనా? గుర్తుపెట్టుకో. బొల్లాపల్లి మండలం నువ్వు ఎందుకు అడగలేకపోయావు? ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారిని ఎందుకు అడగలేకపోయావు? 100 ఓట్లున్న బత్తెన గురయ్య గారికి
ఎంపీపీ జిల్లా డైరెక్టర్ ఇచ్చాడు. యాదవులు 12,000 ఓట్లు ఉన్నాయి బొల్లాపల్లి మండలంలో. నువ్వు ఎందుకు అడగలేకపోయావు? ఈరోజు ఏదో యాదవుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు యాదవుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే లబ్ధి పొందింది నువ్వు. ఈ నియోజకవర్గంలో యాదవులు ఏ ఒక్కడిని కూడా నువ్వు పైకి తీసుకురాని వ్యక్తివి. నువ్వు మాట్లాడతావా? శ్రీకృష్ణదేవ గారి గురించి మాట్లాడతావా? ఆంజనేయ గారి గురించి మాట్లాడతావా? మక్కిన గారి గురించి మాట్లాడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఏ మాట మాట్లాడినా క్షుణ్ణంగా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వేది మాట్లాడితే అది మాట్లాడడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. యాదవులు అంత పిచ్చోళ్ళు కాదు. పార్టీ టీడీపీ పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటేనే టీడీపీ పార్టీ. లావు కృష్ణదేవరాయలు గారికి అత్యధికంగా బీసీ ఓటింగు ఎక్కువ శాతం ఈ నియోజకవర్గంలో పడతాయి. ఖచ్చితంగా వేస్తారు. దానికి సంసిద్ధంగా ఉన్నారు. వినుకొండ నియోజకవర్గంలో బీసీల్లో రెచ్చగొట్టే అంశాల విధంగా బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రేరేపించి కొంతమంది మా బీసీ నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. ఏ విధంగా ఉందంటే అది మాట్లాడటానికి బీసీలకి ఒక వైసీపీ చేసింది, వైసీపీ తప్ప ఏ పార్టీ చేయలేదన్నట్టుగా ఒక ఏఎంసీ చైర్మన్ బత్తుల చిన్నబ్బాయి గారు మాట్లాడుతున్నారు. అన్నగారు నమస్తే. మీకు ఒక్కసారి ఆలోచించండి. మీరు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. అన్నగారు ఎక్కడ దాకా ఎందుకన్నా మామూలుగా మాట్లాడుకుందాం. మనం నీ ఊరు పౌడిపాడు నుంచే మాట్లాడుకుందాం. పెద్ద దూరం అవసరం లేదన్నా. నీ పౌడిపాడులో నువ్వు నేను రాజకీయాలు రాకముందే జడ్పీటీసీ చిన్నాంజలి గారు వారి సతీమణి జడ్పీటీసీగా చేశారు. అన్నా నువ్వు రంగంలోకి వచ్చినాకే మన నంబుల గురునాథం గారి వారి అన్నగారు వారు ఎంపీపీగా చేశారు. అన్నా నీతో పాటు ప్రతినిత్యం తిరిగే అంటే మా రవ్వారంలో సత్రంలో యాదవుల సత్రంలో చేసే మీరు కలిసి పనిచేస్తుంటారు. యాదవ సత్రంలో ఉప్పలపాడు నివాసి మద్దుల సత్యనారాయణ యాదవ్ యాటి వైస్ చైర్మన్ చేశాడన్నా, మా తెలుగుదేశం పార్టీ నాయకుడు. అన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ అంటే ఏదో బీసీలకు చేయలేదన్నట్టు మాట్లాడుతున్నావు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అన్న. ఒక్క నూజెండ్ల మండలం జస్ట్ నీ పక్క ఊరు ఇంత ఊరికే చెప్పానన్నా. ఇంకా నీ పక్కన ఉన్న ఊరు కొమ్మ ఉమాదేవి శ్రీనివాసరావు ఎంపీపీ చేశారన్న. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న. మన నూజెండ్ల మండలం గురించి నీ పక్క గ్రామాల గురించే మాట్లాడన్నా. నేను పెద్ద దూరంగా మాట్లాడలా. ఆలోచించు. ఒక బీసీలో అభ్యున్నతి కోసం పాటుపడిందంటే తెలుగుదేశం పార్టీ. ఓకే రైట్, నిన్ను గౌరవిస్తున్నాం. ఏదో మన యాదవుల తరపున అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు అంటున్నావు. రైట్. ఏమన్నా జంగా కృష్ణమూర్తి ఎవరన్నా? ఏం మాట్లాడుతున్నావు అన్న? నువ్వు కూడా జంగా కృష్ణమూర్తి అంతా తిరిగావుగా. జంగా కృష్ణమూర్తి సన్నిహితం నీకు కూడా ఉందిగా. 2 పర్యాయంలో ఎమ్మెల్యేగా గెలిచాడన్న ఆయన. రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడిగా వైసీపీ పార్టీకి పనిచేశాడన్న ఆయన. ఆయన అహర్నిశలు పనిచేసింది వైసీపీ కుటుంబానికన్నా. ఆయన 2 పర్యాయాలు గెలిస్తే తర్వాత నువ్వు అతనికి మీ పార్టీ కాదా, చిన్న కాంగ్రెస్ కావచ్చు పెద్ద కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజుల్లో సీట్ ఇవ్వాల. అయినా కానీ వైసీపీకి వీరాభిమానిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఇడుపులపాయకి పాదయాత్రగా నడిచాడన్న. మీ కుటుంబం అంటే అంత అభిమానం అన్న. ఏది మీ వైసీపీ పార్టీ కుటుంబం అంటే ఆలోచించన్నా. మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలన్నా. నీకు చెప్తుంది పదే పదే అదే. ఇంకోటన్నా, మీరేం చెప్తున్నారు? ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తే సరిపోతుందా? ఏం జంగా కృష్ణమూర్తి యాదవ్తో మాట్లాడచ్చు కదా నువ్వు, లేదా మన బీసీలందరూ కలిసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక వినత పత్రం తీసుకొని మన జంగా కృష్ణమూర్తి గారు ఇన్నిసార్లు పనిచేశారు మనకి, వారిని ఖచ్చితంగా కావాలి, మన పల్నాడు జిల్లా వాసి అని అనిల్ కుమార్ యాదవ్కి ఎందుకన్నా? ఆయనకే ఇవ్వచ్చుగా. ఏమన్నా ఆయన వారు చివరికి మీ దెబ్బకి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఎందుకంటే ఎక్కడా అతనికి న్యాయం జరగల. అంత వీరవిధేయుడిగా ఉన్నవాడు. ఇంకో మాట మాట్లాడతావు. బీసీలు అంటే ఖచ్చితంగా మేమే చేసాం, వైసీపీ పార్టీ చేసింది. రాజ్యాంగం ప్రకారంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చింది 25% అన్న. దాన్ని ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు దాన్ని 10% పెంచారన్న. అంటే మనం బీసీలని 10% రిజర్వేషన్ కల్పించారన్న. తెలుసుకొని మాట్లాడండి అన్న. తప్పులేదు, మీరు మాట్లాడుతున్నారు, తప్పులేదు, మేమేం అనట్లేదు. కానీ మాట్లాడేటప్పుడు ఏ పార్టీ చేసింది, ఏ పార్టీ చేయలేదు, బీసీలు అంటే ఏ పార్టీ, ఈరోజు ఒక్కడికి అన్నా పదే పదే మాట్లాడుతున్నావు. ఏదో నీకు మావాడు మద్దుల సత్యం వైస్ చైర్మన్ ఇచ్చినాకే నీకు చైర్మన్ ఇచ్చారు. లేదు లబ్ధి బీసీలతో లబ్ధి అంటే ఏముందన్నా? నువ్వు నేను బాగుపడితే బాగుపడ్డట్టు కదన్నా. నువ్వు నేను బాగుపడితే కాదు. బీసీలు అంటే ఈ రాష్ట్రంలో
ఉన్న జనాభాలో సగం శాతం బీసీలే ఉన్నారన్న. అనేక కులాలు సగం శాతం ఉన్నారన్న. ఈ కులంలో ఏ ఒక్కరికైనా ఒక్క బీసీ లోన్ ఇచ్చారన్న? ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ ఆర్థిక వ్యవస్థలో బాగుపడాలి అంటే, ఆ కుటుంబం బాగుపడాలంటే వ్యవసాయమో లేదా వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి ఆ కుటుంబం. వ్యవసాయం చేయడానికి పెట్టుబడిగా ఒక బీసీ కార్పొరేషన్లో బీసీల్లో లోన్ కానీ, మైనారిటీలకు కానీ, ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఏదైనా ఒక లోన్ ఇచ్చారా మీరు? ఒక ఆర్థికంగా బాగుపడాలంటే వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారాల్లో ఎక్కడైనా ఒక లోన్ ఇచ్చారన్నా? ఎందుకన్నా కల్లబొల్లి మాటలు చెప్తూ ఈ వినుకొండ నియోజకవర్గంలో పదే పదే మన బీసీల్లో రెచ్చగొడుతున్నారు? ఆలోచించండి అన్న. బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే బీసీలు యాదవులని సంబోధించి మాట్లాడుతున్నారు. మరి బీసీలకి సముచిత న్యాయం కల్పించిందే తెలుగుదేశం పార్టీ. ఇవాళ అచ్చెన్నాయుడు గారు కానీ, బీసీలు ఎంతమందో నాయకులు ఉన్నారు, కొల్లు రవీంద్ర గారు కానీ, బీసీలో సముచిత న్యాయం కల్పించిందే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కాదు, 84లోనే రాజకీయ చైతన్యం లేని టైంలోనే యాదవులకి ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు ఎంపీ అనిల్ కుమార్ అని లేకపోతే గోరంట్ల మాధవ్ అని. 84లోనే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో చిమ్మటా సాంబు గారు అనే ఆయన ఎంపీ గెలిచారు 84లో. అలానే మరి మచిలీపట్నంలో కావూరి సాంబశివరావు గారి మీద ఇప్పుడు పారసాద్ గారి వాళ్ళ నాన్నగారు కేపీ రెడ్డి యాదవ్ గారు ఆ రోజులోనే ఎంపీగా గెలిచారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా యాదవ్ గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మరి కలవకుర్తి జయపాల్ యాదవ్ గారు కానీ ఆ రోజులో ఎమ్మెల్యే గెలిచారు. అలానే యనమల రామకృష్ణ గారు కానీ, పాలేటి రామారావు గారు కానీ వీళ్ళందరూ మినిస్టర్లు చేస్తున్నారు. ఇవాళ చెప్పడం పెద్ద సమస్య కాదు. రాజకీయ చైతన్యం లేనప్పుడే మినిస్టర్లుగా ఎంపీలుగా చేస్తున్నారు. అలానే మరి ఇప్పుడు అనిల్ కుమార్ గారు యాదవ్ అని చెప్తున్నారు. ఇవాళ మరి టీడీపీ ఎంపీగా చేసే అభ్యర్థి మరి 2 దేశాల్లో మరి జర్నలిజంలో పట్టా పొంది బాగా చదువుకున్న వ్యక్తి. మరి అంత చదువుకున్న వ్యక్తిని ఇవాళ ఏం చదువు లేని వాళ్ళు కూడా విమర్శించే స్థాయికి ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత బీసీలో సముచిత న్యాయం మన ఇన్కొండ కాన్స్టిట్యూషన్లో మరి 2001లో జెడ్పీటీసీగా పిన్నపోయిన చిన్నాంజనేయులు గారు గెలిచారు. అలానే బచ్చెనపోయిన సుబ్బారాయుడు గారు ఈపూర్ మండలంలో చేస్తున్నారు. అలానే ఎంపీపీలుగా కొమ్మ శ్రీనివాస్ గారు, నంబుల గురునాథరావు గారు, కాటం కోటేశ్వరరావు గారు, అలానే సేవలేపురం దొడ్డ ఏడుగొండల గారు వీళ్ళు కూడా ఎంపీపీలుగా చేస్తున్నారు. వాళ్ళు మరి బీసీలు కదా. ఇవాళ కల్పించేది మీరు అట్లా కాదు. మరి గుంటూరు ఆసియాఖండంలోనే పెద్ద మార్కెట్ యార్డ్, ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్గా సంకురాతి రామారావు గారు చేస్తున్నారు. మరి ఇవన్నీ తెలియదా వాళ్ళకి? ఇవాళ మరి వైసీపీ న్యాయం చేసింది అంటున్నారు. ఏం న్యాయం చేసింది? 34% ఉన్నది 24% కుదించి మంచి పని చేసిందా? మరి బీసీలకి 16,000 పోస్టులు రాజకీయంగా లబ్ధి లేదు ఇప్పుడు. అదే 34% ఉంటే 16,000 మందికి ఎంపీపీలో ఎవరు జెడ్పీటీసీలో ఇట్లాంటి పదవులన్నీ చేసి ఉండేవాళ్ళు బీసీలు. ఏంది మీ వైసీపీలో చేసిన న్యాయం ఏంది, టీడీపీలో చేసిన న్యాయం ఏంది చెప్పండి. మీరు వేరేది చేసుకోండి. ఏదేదో ఏ పదవి మరి ఎప్పుడు ఎవరి కాలంలో ఎవరు హయాంలో చేసినారో అవన్నీ నిరూపించండి. అట్లా కాదు. ఇవాళ మరి వైసీపీలో ఉన్న నాయకులే పార్థసారథి గారిని కానీ, అలానే జంగ కృష్ణమూర్తి గారు కానీ, అలానే కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ గారు కానీ వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఇవాళ మీరు ఒక్కళ్ళే తీసుకొచ్చి చూపిస్తున్నారు అనిల్ యాదవ్ గారిని ఒక్కడనే. మరి వీళ్ళందరూ వైసీపీల నుంచి వచ్చిన వాళ్ళేగా. ఇట్లాంటివన్నీ మీకు ఆండావా? యాదవ్కి ఏ న్యాయం జరిగింది అంటే ఒక చిన్న అబ్బాయికి ఇస్తేనే సరిపోద్దా? ఇన్కొండ కాన్స్టిట్యూషన్లో ఎవరు లేరా బీసీలు? యాదవులు కానీ ఇది ఇతర బీసీ కులాలు ఉన్నారుగా, వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు మీరు అని మేము స్పష్టంగా చెప్తున్నాము. రాబోయే రోజుల్లో మేము టీడీపీ యాదవులంతా టీడీపీతోటే ఉన్నాము, మేము కమిట్మెంట్ అయి ఉన్నాము.
వినుకొండ పట్టణంలోని జాలలపాలెం సమీపంలో కేవీఆర్ స్విమ్మింగ్ పూల్ నందు ఈత నేర్పించడం జరుగుతుందని నిర్వాహకులు కనపర్తి వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన ట్రైనర్లచే చిన్నారులకు పెద్దలకు ఈత నేర్పించడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుందండి. మనకి ఏంటంటే సెక్యూరిటీ ముఖ్యం కదా, పిల్లలకి చాలా మంచిగా సెక్యూరిటీ చేస్తున్నారు. చాలా బాగుంది. రూమ్స్ ఇచ్చారు, బాత్రూమ్స్ ఉన్నాయి, లేడీస్ ఇచ్చిన చైర్స్ ఉన్నాయి. చాలా బాగా ఈ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తుంది. మొట్టమొదటిసారిగా మన బడ్జెట్లో పిల్లలు ఫుల్ ఫీల్గా చేయొచ్చు. ఎండాకాలం ఫుల్ మస్తు మజాగా ఉంటుంది. సూపర్. వినుకొండలో కొత్తగా స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారండి. వాతావరణం చాలా బాగుంది. చూడడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళు లేడీస్ ఎవరు వచ్చినా కానీ టాయిలెట్స్ ఉన్నాయి. అంతా ప్లేస్ అంతా క్లీన్ఫుల్గా ఉంది. మనం చూసినట్టయితే పిల్లలంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. వచ్చేసి కాస్ట్ వచ్చేసి కూడా చాలా తక్కువగా ఉంది. మా కంఫర్టబుల్గా ఉంది. 1 అవర్కి 200 పడుతుందండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలైనా కావచ్చు, అలా లేడీస్ అయినా కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ. వాతావరణం చాలా కూల్గా ఉంది. వచ్చేసి కెమికల్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఉందండి వినుకొండలో. అలాగే మన పక్కన అన్నగారు ఉంది. అన్నగారు యాక్చువల్లీ ఏంటంటే మన వినుకొండకి ఇటువంటి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ కానీ విజయవాడ కానీ చూసినప్పుడు అది మన ఏరియాలో లేదు అనిపించే విధంగా ఉండేది. సో మన ఏరియాలో తీసుకురావడం కూడా ఎంతో సంతోషం. అయితే మనకి ఇది కాలకం రోడ్లో డ్రీమ్ వ్యాలీలో ఉన్న కేవీఆర్ స్విమ్మింగ్ పూల్ అనేది ఎంతో బాగా డిజైన్ చేశారు. బాగుంది. అయితే ఇక్కడ పిల్లలకి ఏంటంటే మెయిన్గా ఎప్పుడైనా సండే కానీ వీకెండ్స్ కానీ డైలీ నేర్చుకోవడానికి కానీ ఎంతో బాగుంది. యాక్చువల్లీ ఇదంతా కూడా ఏంటంటే మంచి పొలంలో ఉండబట్టి ఇక్కడ వాతావరణం కూడా ఎంతో చల్లగా బాగుంటుంది. కాబట్టి ఈ సదుపాయాలు అందరూ యూజ్ చేసుకుంటే కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ కూడా పెడతారు. మనం పిల్లలు కూడా జాయిన్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో ఫ్యామిలీతో ఎవరైనా కానీ సరదాగా గడపచ్చు. టైం పాస్. మన వినుకొండకి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ రావడం చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరు సామాన్లు ఎవరైనా కానీ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ బ్యూటిఫుల్ నేచర్. బాగా ఉంది. క్లైమేట్ చుట్టూ పొలాల్లో ఉంది. బాగా ఉంది క్లైమేట్. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసినట్టయితే ప్రతి ఒక్క చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కూడా. అలాగే లేడీస్తో మన కాలేజ్ బాగా ఉంది. వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెన్నా శ్రీనివాసరావును ఏఐసిసి ప్రకటించింది. తొలి జాబితాలోనే సిఎస్ఆర్ స్థానం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధత తొలిపోయింది. చిన్నపాటి సిగరెట్ ముక్క విసిరివేయడంతో కైర్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం వాటిల్లినట్టు వినుకొండ ఫైర్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక వెల్లటూరు రోడ్డులోని నాగలక్ష్మి కైర్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం వాటిల్లినట్టు వచ్చిన సమాచారం మేరకు సంఘటన ప్రాంతానికి చేరుకొని అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వినుకొండ ఫైర్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పరిశ్రమల్లో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదంలో 5 నుండి 7 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు నిర్వాహకులు బొల్ల శ్రీనివాసరావు తెలిపారు. నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వినుకొండ. మాకు 4 గంటలకు కాల్ వచ్చింది సార్, ఫైర్ అవుతుందని. ఎమ్మన్నే స్పందించాము. ఇప్పుడు కూడా ఆర్పుతూనే ఉన్నాము. ఇది ఆరిపోయిన తర్వాత దీని నష్టం ఎంత ఏందనేది మేము మీకు తెలియపరుస్తాము. ఒక అంచనా వేసి ఇది సిగరెట్ అజాగ్రత్త వల్ల అనుకుంటున్నాము. ఇదే కాదండి, ఏది వచ్చినా కానీ ఒక గ్యాసే కాదు, ఒక లాడ్జింగ్లో కానీ ఒక బేకరీ కానీ అన్ని చోట్ల కూడా మేము CO2లు పెడుతున్నాము. CO2లు పెట్టిస్తున్నాం తిరిగల్లా. ఏంది ఇలా మనం ఫైర్ బండి వచ్చేలేక ఏం చేయాలి మన అనేది ఒక మెమరీ అనేది ఒకటి ఉండాలి. ఏంది బండి ఉండే టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది. కనుక వాళ్ళకి అదే జాగ్రత్తల గురించి ముందర తెలియపరుస్తున్నాము. కనుక ఈ నష్టపరిహారం ఎంత జరిగిందనేది తర్వాత తెలియపరుస్తాం. మేము ఇది ఆర్పిన తర్వాత మొత్తం మేము తెలియపరుస్తామండి. పేరు బొల్లా శ్రీనివాసు. మాది నాగలక్ష్మి కాయల్ ఇండస్ట్రీస్ అనేది కోకోఫీటు, ఈ పరుపులకు సంబంధించిన కొబ్బరి పీసులు తాళ్ళు తయారు చేసేది చిన్న పరిశ్రమ అండి మాది. అనుకోకుండా ఈరోజు సుమారు 4 గంటల సమయంలో సాయంత్రము ఎలా జరిగిందో తెలియదు, మేము చూడలేదు. అగ్ని ప్రమాదం జరిగిందండి మా దాంట్లో. సుమారు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు నష్టం జరిగింది. ఎక్కువగా ఏంటంటే లోపల ఉన్న సరుకు కానీ స్టాక్ కానీ ఏదైనా కానీ 30 లక్షల దాకా ఉంది. ఈ అగ్నిమాపక సిబ్బంది మాత్రం సకాలంలో స్పందించి మాకు ఎక్కువ నష్టం జరగకుండా దాని యొక్క నివారణ చర్యలు తీసుకొని చాలా సహాయం చేశారు.
అలాగనే మా ఇండస్ట్రీలో అంతా కూడా సన్నకారు వాళ్ళు ఎక్కువగా పనిచేయటం, దానివల్ల ఏదో సీజన్ వారి అండి, ఇది సంవత్సరం మొత్తం మీద 2 నెలలు 3 నెలలు మాత్రమే నడిచిద్దండి. ఇది ఈ నష్టాన్ని ఎలాగైనా సరే మాకు ప్రభుత్వం సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. వెనుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.